వాళ్ళ ఇటు గొర్రెలన్నాడు అటు బర్రెలన్నాడు పేదోళ్ళు ఎవ్వరు కూడా సహకార సంఘానికి జరపడంటే ఈ బీసీ కులాలు ఎస్సీ కులాలు ఎస్టీ కులాలను కూడా వీళ్లకు ఈ గొర్రెలు బర్రెలు లేకుండా వీళ్ళు చదువుకొని పైకి వస్తే వాళ్ళు మళ్ళా మమ్మల్ని ఎదగనియరు, వీళ్ళ ఇట్లే బతకనియాలి, వీళ్ళ బతుకులు నాశనం చేయాలి, రాజకీయంగా వీళ్ళు పైకి రావద్దని చెప్పి ఒక కుట్ర రాష్ట్ర ముఖ్యమంత్రికి. దళిత బంధు ఇస్తా అని చెప్పి ఎంతమందికి ఇచ్చిండో చెప్పలే, ఇస్తా అని చెప్పలే. ధరణి సమస్య మీద కలిసి స్పష్టం చేయలే, పేదోళ్ళు ఇబ్బంది పడుతున్నారు ధరణి సమస్య వల్ల. 3 ఎకరాల విషయం స్పష్టం చేయలే, పోడు భూముల సమస్య పరిష్కరిస్తా అని చెప్పి చెప్పలే, ఎస్టీ రిజర్వేషన్ గురించి చెప్పలే, అగ్రవర్ణాల్లో పేదల యొక్క రిజర్వేషన్ గురించి చెప్పలే, కౌలు రైతుల గురించి చెప్పలే, విశ్వకర్మలను గాలికి వదిలేసిండు, ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ ఉన్న వడ్డర కులస్తులను గాలికి వదిలేసిండు. ఇక్కడ యువతకు ఉపాధి గురించి 30-35 వేల మంది ఇలా హైదరాబాద్ పోయి కష్టపడి చదువుకున్న యువకులు, పెద్ద పెద్ద చదువు చదువుకున్న యువకులందరూ పోయి కష్టపడి హైదరాబాద్ ఇలా డ్రైవర్ ఉద్యోగాలు చేస్తున్నారు. సిగ్గుండాల రాష్ట్ర ముఖ్యమంత్రికి. వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ యువకుల పరిస్థితి. ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చినావు? నువ్వు నిజంగా ఈ నియోజకవర్గంలో నువ్వు న్యాయం చేసావంటే నీ ప్రభుత్వం వల్ల, నీ సంక్షేమ పథకాల వల్ల ఎంతమంది లాభపడ్డారో ఆ బెనిఫిషియర్స్ లిస్టును విడుదల చేసి దమ్ముంటే ధైర్యం ఉంటే ఎంతమందికి ఉద్యోగాలు లిస్టు షో చేయి. కులాల వారిగా నువ్వు ఎంతమందికి న్యాయం చేస్తావో మొత్తం ఇవాళ ప్రజలకు వివరించు. పెట్రోల్, గ్యాస్, డీజిల్ ధరలు వేరే రాష్ట్రాల్లో ఏ విధంగా ఉంది, ఇక్కడ ఏ విధంగా ఉందో స్పష్టం చేయి. ఇవాళ ఏమి మాట్లాడక ఇలా ముఖ్యమంత్రి దొంగ లెక్క పారిపోయి 4 ఎమ్మెల్యేల జంతువులను వడకచ్చి ఒక సర్కస్ చూపెట్టిన రాష్ట్ర ముఖ్యమంత్రి. వాళ్ళ అభ్యర్థి కూడా మాట్లాడే, వాళ్ళ అభ్యర్థి స్క్రిప్ట్ రాస్తే మాట్లాడవచ్చు. గంగిరాజు తలకా ఉపయోగం వాళ్ళ అభ్యర్థి, మా ఎమ్మెల్యేలు. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని వాళ్ళ నాయకులే వాళ్ళతో పాటు తింపడానికి ఇబ్బంది పడుతున్నారంటే, వెనుకంజ వేస్తున్నారంటే ఆ అభ్యర్థికి మునుగోడు ప్రజలు ఎందుకు ఓటేయాలి? మీరు దింపుకోరు, అభ్యర్థులు రానియరు. ఇలా మా అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి మొనగాళ్ళక మొగోళ్ళకే తిరుగుతుంది. ఇవాళ ప్రతి గ్రామాన్ని తిరుగుతుండు, ప్రతి పల్లెకి తిరుగుతుండు, ప్రతి బూతుకు తిరుగుతుంది. ఇవాళ ప్రతి మండలాన్ని తిరుగుతుండు, ఓటును అభ్యర్థిస్తున్నాడు. మీకోసం రాజీనామా చేస్తే మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి ప్రజలు ఆదరిస్తున్నారు, అభిమానిస్తున్నారు. కానీ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వాళ్ళ గురించి, ఆ అభ్యర్థి గురించి వాళ్ళే చెలోక్తులు విసురుతున్నారు. మునుగోడు ప్రజలు ఆలోచిస్తున్నారు. ఇవాళ కేసీఆర్ గల్లబట్టి గుంజుకొచ్చే మునగాడు కావన్నా రేపు గెలిపిస్తే మళ్ళా అక్కడ గడి దగ్గర కాపలా కాల్చే ఈ కాపలా దారి కావాలని అని చెప్పి ఆలోచిస్తున్నారు మునుగోడు ప్రజలందరూ కూడా. రైతుల గురించి మాట్లాడారు రాష్ట్ర ముఖ్యమంత్రి. పత్తి రైతులకు ఏం చేస్తావు? పత్తి రైతులకు ధాన్యం కొనుగోలు ఎవరు చేస్తున్నారో స్పష్టం చేయలే. ఒక్క రైతులకు ఒక్క రైతు బంధు రైతులకు కొంతమందికి ఇచ్చి అన్ని బంద్ చేసాడు. టీఏపీ ధర ఏమిస్తుంటే కేంద్ర ప్రభుత్వం ఇంత సబ్సిడీ చెప్పు. నువ్వు యూరియా బ్యాగ్ మీద అసలు ధర ఎంత, కేంద్ర ప్రభుత్వం ఇంత సబ్సిడీ చెప్పు. నువ్వు చెప్పే దమ్ముందా నీకు? ఒక్కొక్క ఎకరానికి దాదాపు కేంద్ర ప్రభుత్వం 30,000 రూపాయల వరకు ఇవాళ అదనంగా ఆదాయం చేకూరుస్తున్నది. ఇవాళ ఈ విషయంలో చర్చించడానికి మేము సిద్ధమని చెప్పినాం. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి అభివృద్ధి గురించి మాట్లాడక, మునుగోడు గురించి మాట్లాడక, మునుగోడు ప్రజల బాధల గురించి మాట్లాడక, జాతీయ అంతర్జాతీయ సమస్యలు మాట్లాడి ఇక్కడి నుంచి పారిపోయినటువంటి పిరికి పంద రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇది మునుగోడు ప్రజలు ఆలోచించాలి. ఉద్యోగ సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ ఉద్యోగస్తులు ఉన్నారు చాలా మంది, ఆర్టీసీ కార్మికులు ఉన్నారు చాలా మంది. 34 మంది ఆర్టీసీ కార్మికులు బలైపోయారు రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబం వల్ల. ఆర్టీసీ కార్మికుల ఆస్తులను లీజు తీసుకుంటారు. వీళ్ళ కుటుంబం లీజు తీసుకుంటుంది. వాళ్ళ 34 మంది బలిదానం అయితే ఏ ఒక్కరు ముఖ్యమంత్రి కుటుంబం